సో ఇది సీజన్ అయిపోయింది కాబట్టి మనకైతే పచ్చి మామిడికాయలు ఆవగించడం అంటే తెలుసా? హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 16 ఆఫ్ వ్లాగింగ్. నన్ను నా ఫేస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ప్రాపర్ స్లీపే లేదనమాట. 2-3 డేస్ నుంచి ఫుల్గా బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. అసలుకి ఎంత టైర్డ్ అయిపోయామంటే నిద్ర లేక అంత టైర్డ్ అయిపోయాను. నా ఫేస్లో తెలిసిపోతుంది, నా వాయిస్లో కూడా తెలిసిపోతుంది. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. తమ్ముడి ఎంగేజ్మెంట్ కూడా ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అందుకే బాపట్ల నుంచి మా ఊరికి అయితే వచ్చేసాం. ఈ బిజీ డేని షూట్ చేద్దాం అనిపించి చిన్న చిన్న క్లిప్స్ తీసాను, అదే పోస్ట్ చేస్తున్నా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, షాపింగ్, కుకింగ్, ట్రావెలింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫేస్లు చూసారా ఎంత డల్గా టైర్డ్గా ఉన్నాయో. అయినా కూడా మా తమ్ముడి ఎంగేజ్మెంట్ అనే ఎగ్జైట్మెంట్తో బాపట్లలో ట్రైన్ ఎక్కేసాం. ఫుల్ రష్గా ఉన్నింది, చీరాల్లో దొరికింది సీట్లు. కనిష్కకు కూడా ఒక సీట్ ఎత్తి పెట్టాం అనమాట, కర్చీఫ్ వేసి. ఎందుకంటే నెక్స్ట్ స్టేషన్లో మాతో జాయిన్ అయింది ఊరికి రావడానికి. ఇంకా ముగ్గురం కలిసి ఆటోలో వెనక స్పేస్ ఉంటుంది కదా లగేజ్ పెట్టుకునేదానికి, అక్కడ ఎక్కి కూర్చున్నాము మా ఇంటికి వెళ్ళడానికి. మామూలుగా అయితే చిన్నక్క కానీ బావ కానీ వస్తారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి, కానీ ఇంకా ముగ్గురు ఉన్నాము. చాలా రోజులైంది ఆటోలో ఇలా వెనక కూర్చొని వెళ్ళి అని ఇలా ఎక్కి ఇంటికెళ్ళామనమాట. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. సౌండ్ విని మా వాళ్ళు బయటకు వచ్చేసారు, వచ్చినట్టున్నారు అని. 2 డేస్ ముందే కదా మేము ఇంటికి వచ్చి వెళ్ళాం. కనిష్క వాళ్ళు కూడా అంతే, 2 రోజుల ముందు వచ్చి వెళ్ళారు. అయినా కూడా మమ్మల్ని చూడగానే మా అక్క, రువి తల్లి, ఇంకా మా నాన్న ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మేము కూడా అంతే, ప్రతిసారి ఒక 1 డే ఉండి తర్వాత వెళ్ళినా కూడా ఇలానే రిసీవ్ చేసుకుంటారు. నాకు ఇలా ఉంటే అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది. ఏంటంటే మా అక్క మా కోసం రకరకాల ఫుడ్ వెరైటీస్ చేసి పెట్టింది. ఇది నెల్లూరు చేపల పులుసు. సో ఇది సీజన్ అయిపోయింది కాబట్టి మనకైతే పచ్చి మామిడికాయలు దొరకలా. పచ్చి మామిడికాయ వేస్తుంటే భలే ఉండేది అసలుకి. ఆల్రెడీ నేను నాన్న తినేసాం. సో దిస్ ఈస్ ఫర్ యూ అండ్ విజయ్ అండ్ కనిష్క. ఇది చికెన్, అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా బాగా ఎగిరి పెట్టేసాను అనమాట. అన్నిటి గ్రేవీ అయినా కూడా తినలేము, ఇట్టే బాగుండిద్ది. రొయ్యల గోంగూరకి అని చెప్పేసి రొయ్యలు ఆవగించి పెట్టాను అనమాట. కొంచెం రొయ్యలు గోంగూర చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. ఆవగించడం అంటే తెలుసా? ఉప్పు, పసుపు వేసి అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగర కొట్టేస్తాం అనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గ్రేవీకి వాడుకోవచ్చు, మనం రొయ్యల గోంగూరలో వేసుకోవచ్చు, లేకపోతే పిల్లలు అడిగినప్పుడు 4 వేపి ఉప్పు కారం వేసి అయినా ఇవ్వచ్చు. సో అది ఆవగింపు అంటారు. నాన్ వెజ్ ఐటమ్స్లో మీకేం ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. మా వాళ్ళు అయితే చికెన్ బాగా నచ్చి బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నాకైతే చేపల పులుసు ఆల్వేస్ నాకు బాగా ఇష్టం అనమాట. చేపల పులుసు ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేసి కాసేపు నిద్రపోయాం, ఎందుకంటే బాగా అలసిపోయినాం కాబట్టి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాం. ఇదనమాట వ్లాగ్. ఇంతే. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.